సొల్యూషన్. సో ఇప్పుడు ఈ మొబైల్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనకు ఇప్పుడు బయట ఆడుకోవడం మానేసి అందరు కూడా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, మనం అడిగితే ఏంటంటే 2 సంవత్సరాల వరకు పిల్లలకి ఫోన్ అనేది ఇవ్వకూడదు. ఫోనే కాదు, అది టీవీ కానీ ఫోన్ కానీ అది ఎలాంటి స్క్రీన్, ఐప్యాడ్ ఏదైనా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాల వరకు పిల్లలకి ఇవ్వకూడదు. ఇక 2 సంవత్సరాలు దాటిన పిల్లకు మాక్సిమం 1 to 2 hours అంతకు మించి మాత్రం ఇవ్వకూడదు. సో ఈ స్క్రీన్ వల్ల, లేకపోతే మీరు అన్నట్టు బయట ఫుడ్ తినడం వల్ల, తర్వాత ఈ అవుట్డోర్ గేమ్స్ లో ఎంగేజ్ కాకపోవడం వల్ల చైల్డ్హుడ్ ఒబెసిటీ ఇన్సిడెన్స్ అయితే పెరుగుతుంది బాగా. సో ఆ అపోహలు మాత్రం ఉండకూడదు. చిన్న పిల్లలు దొబ్బుగా ఉన్నారని చెప్పి పెద్ద అయ్యాక ఏం అవ్వదు అనే మాత్రం ఉండకూడదు. వీళ్ళకి మీరు అడిగినట్టు క్వశ్చన్స్ లో మనకి వీళ్ళకి ఏంటంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే అవకాశము, తర్వాత ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశము, ఫ్యూచర్ లో మనకు మెటబాలిక్ డిసీజెస్, ఇవన్నీ ఇంతకు ముందు ఎట్లా అంటే ఓన్లీ 40+ ఉండేటి. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు ఎంగేజ్ లో కూడా రావడం మొదలైంది. ఇదంతా దీనికి అంత కారణం కూడా మనం తినే ఫుడ్, మనం నెగ్లెక్ట్ చేసే చైల్డ్హుడ్ ఒబెసిటీ, వీటన్నే కారణాలు. ఓకే. అండ్ డాక్టర్ గారు, చాలా మంది పిల్లలు ఫుడ్ తింటున్నారు, వెయిట్ అవ్వట్లేదు, మా వాడు సన్నగా ఉన్నాడు, వెయిట్ అయితే బాగుంటది అని ఫీల్ అవుతా ఉంటారు. సో అదొక ప్రాబ్లం అంటారా? వెయిట్ అవ్వకపోవడం, హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్? ఇందులో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్సెప్షన్ ఫ్రమ్ ద పేరెంట్ డిఫరెంట్, పర్సెప్షన్ ఫ్రమ్ ద డాక్టర్ డిఫరెంట్. అంటే మొదటగా ఫస్ట్ చూసుకోవాల్సింది బాబు తింటున్నాడా లేదా. తింటున్నాడు, బరువు పెరగట్లేదని తల్లిదండ్రులు ఫీల్ అయితే ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్రోత్ చార్ట్స్ లో ప్లాట్ చేసుకొని చూసుకోవాలి. మనకు ఆయన కావాల్సినంత తగినంత బరువు ఉన్నాడు అని అనిపిస్తే అది పేరెంట్స్ పర్సెప్షన్, ఇంకా మనం దాని గురించి పెద్ద వరి కావాల్సిన పని లేదు. లేదు, మన గ్రోత్ చార్ట్స్ లో నిజంగానే ఆయన వెయిట్ బాగా తక్కువ ఉన్నాడా, బాగా తక్కువ ఉన్నట్టు అయితే దానికి తగినట్టు మనము ఆహారం మార్పులు చేయడము, లేకపోతే అవసరమైతే దానికి కొన్ని మల్టీవిటమిన్స్ యాడ్ చేయడము, లేకపోతే దానికి తగిన మనము ప్రోటీన్ రిచ్ డైట్ సజెస్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో లేదు బరువు కరెక్ట్ గా ఉన్నాడు, ఓన్లీ తింటలేడు అని అంటే మాత్రం, ఇఫ్ ఈజ్ లైక్ అనీమియా లేదు, ఆయనకేం కాంప్లికేషన్స్ లేవంటే పెద్ద మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే. కిడ్స్ ఇప్పుడు చాలా మంది కూడా వీడియో గేమ్స్ అని కానీ, లేకపోతే టీవీలోనే గేమ్స్, పెద్ద స్క్రీన్ లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, మొబైల్ కూడా ఎక్కువసేపు చూస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో అటువంటి పిల్లల పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టు మీకు స్క్రీన్ మాత్రం వీలైనంత వరకు 2 సంవత్సరాల లోపల పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ మాత్రం ఇవ్వద్దు. మీకు చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయినాయి. సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళంతా వాళ్ళని ఏదో యాక్టివిటీలోనో, లేకపోతే మనం పాతగా విన్నట్టు చందమామ రావే కథలో, లేకపోతే ఏదైనా స్టోరీ చెప్పు తినిపించేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్క్ చేయడం చాలా ఎక్కువైపోయింది. సో పిల్లలకి అట్లీస్ట్ మొదటగా అంటే స్టార్టింగ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే తినడానికి అలవాటు చేస్తారు. సో లేటర్ ఏమైతుందంటే చైల్డ్ గెట్ అడిక్టెడ్ టు ది స్క్రీన్, అండ్ ఏమైతుందంటే చైల్డ్ ఈ కీప్స్ డిమాండింగ్. సో దాంతో ఏమైపోతుందంటే వీళ్ళని వర్క్ చేసుకొని ఇవ్వరు. సో వాళ్ళు ఏంటి, ఒక ఫోన్ ఇవ్వగానే సైలెంట్ అయిపోతుంటారు. సో ఆ సిచ్యువేషన్ లో మనం పిల్లలను రానివ్వకూడదు. సో 2 సంవత్సరాల వరకు ఎట్లాంటి పరిస్థితుల్లో స్క్రీన్ ఇవ్వద్దు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అవసరం మేరకు మాత్రమే స్క్రీన్ ఉపయోగం చేయాలి. ఈ గేమ్స్ ఇవన్నీ కూడా డెవలపింగ్ బ్రెయిన్, ఏదైతే ఎదుగుతున్న మెదడుకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది వీటిపైన. ఈ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల మనము ఈ మధ్యలో వర్చువల్ ఆటిజం అంటే ఎవరు లాంగ్వేజ్ డిలే అంటే 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా పిల్లలు మాట్లాడలేకపోవడము, బిహేవియర్ సరిగ్గా లేకపోవడము, హైపర్ యాక్టివ్ గా తయారవడము, అందరినీ కొడుతుండడము, సో సోషల్ బిహేవియర్ తెలియలేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందుకని అక్కడి వరకు మనం వెళ్ళి మళ్ళీ దాని నుంచి వెనకాలకు రాకుండా ముందు జాగ్రత్తగా స్క్రీన్ అవాయిడ్ చేసుకోవడం మనకి అన్ని రకాలు కూడా. డాక్టర్ గారు, ఇన్ జనరల్ గా మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. ఫోన్ కి అడిక్ట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసేయడానికి పేరెంట్స్ ట్రై చేస్తే చాలా అగ్రెసివ్ అయిపోతుంటారు, సెల్ఫ్ హర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఏ స్టేజ్ లో జరుగుతుందంటారు? అసలు అలా జరగడానికి కారణాలు ఏంటి? ఈ స్టేజ్ వచ్చిందంటే వాళ్ళు పూర్తిగా అడిక్షన్ కి, స్క్రీన్ అడిక్షన్ అయిపోయినట్టు. సో అక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్కడి వరకు పోనీయకుండా మనం ముందుగా జాగ్రత్త పడడమే అది అవసరం మనకు. సో నేను చెప్పినట్టు మీరు ఖచ్చితంగా అవసరం మేరకు మాత్రమే స్క్రీన్ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడవడము తర్వాత స్క్రీన్ ఇవ్వడము. సో దానివల్ల చైల్డ్ బ్రెయిన్ ఎట్లా అవుతుందంటే, నేను ఏడిస్తే ఖచ్చితంగా స్క్రీన్ ఇస్తారు. సో ఆ స్టేజ్ కి మాత్రం చైల్డ్ ను తీసుకురావద్దు. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దాన్ని ఎట్లా సార్ మరి అవాయిడ్ చేయాలి అంటే,
ఏం లేదు దీని లైక్ ఒకటి టైమ్ అవుట్ అంటాం. సో ఇఫ్ లైక్ సంథింగ్ మన చైల్డ్ బాగా ఖచ్చితంగా ఆయనకు మనం ఇవ్వలేని కూడా అడుగుతున్నాడు అంటే ఊరికే మాత్రం ఇవ్వద్దు. సో ఈవెన్ ఇఫ్ ఈజ్ లైక్ హిట్టింగ్ సంబడి ఆర్ హిట్టింగ్ అదర్స్ అని అట్లా ఏమైనా అనిపిస్తే అంటే ఇక అది అంటే పీక్ ట్యాంట్రమ్. ఆ పీక్ ట్యాంట్రమ్ ఎట్లా మేనేజ్ చేయాలంటే కీప్ హిమ్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్ అండ్ లెట్ హిమ్ త్రో ఎ ట్యాంట్రమ్. అంటే చూస్తూ ఉండండి. అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, పక్కన మీ హస్బెండ్ వచ్చి పట్టుకొని బేబీని అయ్యో ఏడుస్తుంది ఇచ్చేసేయి, అది దట్ ఈస్ నాట్ ద వే. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సివియర్ ట్యాంట్రమ్, హౌ వీ నీడ్ టు మేనేజ్, ఖచ్చితంగా ట్యాంట్రమ్ త్రో చేసినా కానీ మనం అక్కడ జాగ్రత్తగా బాబును సేఫ్ ప్లేస్ లో పెట్టి వాళ్ళకి బ్రెయిన్ లోకి ఏం వెళ్ళాలంటే ప్రతిదీ ఏడవడం వల్ల రాదు. సో దిస్ వే వీ కెన్ మేనేజ్ ద ట్యాంట్రమ్స్. ఈవెన్ కమింగ్ టు స్క్రీన్ ఆల్సో మనం అట్లా మేనేజ్ చేయొచ్చు.